భరద్వాజ్ గారు ఇప్పుడు ఓజీకి సంబంధించి టార్గెట్ ఫిక్స్ అయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంత కలెక్ట్ చేయాలి, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత వెనకాల తీసుకొచ్చాలి, ఏంటి టార్గెట్ ఎంత అనేది డిస్కషన్. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న అంచనాల ప్రకారం అయితే గనక సినిమాకు సంబంధించి దాదాపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 225 కోట్ల ఆ నెంబర్తో పోస్టర్ రిలీజ్ చేసే పరిస్థితిలో ఆ సినిమా వెళ్ళాలి. తెలుగు రాష్ట్రాల వరకు అంత కలెక్ట్ చేయాలి థియేటర్. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్కల్ రెవెన్యూ అంటే ఇప్పుడు నాకు తెలిసి 150 కోట్ల పైన బిజినెస్ అయిందంటారా? అంటే ఇప్పుడు చెప్తున్న లెక్కలు నిజమా కాదా అనేది పక్కన పెడితే బయట మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 80 కోట్లకి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. అంటే పుష్ప 2కి 70 వచ్చింది, 70 దగ్గర ఆగింది అనేది మనకి అప్పుడు వినిపించిన మాట. ఓకే, అంటే దాన్ని మించి ఇది వెళ్ళింది, ఈ సినిమా 80కి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. 80కి అమ్మేశారు. 80కి అమ్మేసినప్పుడు అంటే దీనిలో ఇంకొక గొడవ ఉంది. సీడెడ్ విడిగా 23కి వెళ్ళింది అని కూడా చెప్తున్నారు. అంటే సీడెడ్ దీనిలో కలుసుందా, 23 విడిగా వెళ్ళిందా? వెళ్ళుంటే అక్కడే 100 అయింది, దాదాపు 100 కోట్లు దాటింది. అంటే తెలంగాణ 50 మీద పెడుతోంది అని చెప్తున్నారు. ఇది కనుక 50 మీద వెళ్తే 150 బిజినెస్ అయినట్టుగా అనుకోవాలి మనం. మీరు అన్నట్టు ఈ 150 అందుకోవాలంటే అది కనీసం 200 నుంచి 225 బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంట్రెస్ట్లు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే. ఇంట్రెస్ట్లు పక్కన పెట్టండి, బ్రేక్ ఈవెన్ ఏంటంటే మనకి వాళ్ళు కొనుక్కున్న వాళ్ళకి ఫ్లోర్ రావాలి కదా. అదే గొడవ. ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్కడి నుంచో తెచ్చి పెట్టేదే కదా. ఏది జరగాలన్నా అందరూ హ్యాపీగా ఉండాలి అంటే ఇది 225 అనేటువంటి పోస్టర్ రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితికి వెళ్ళాలి. పెద్ద టార్గెట్. ఇది పాన్ ఇండియా మార్కెట్, ఓవర్సీస్ మార్కెట్. ఆల్రెడీ ఓవర్సీస్లో 200 అనేటువంటి ఒక అంచనా నడుస్తోంది. ఓవర్సీస్ బుకింగ్స్ బాగున్నాయి. అది ఆల్రెడీ $5 లక్షలు అనే మాట వినిపిస్తోంది. కాబట్టి అది బిగ్ రెవెన్యూని అక్కడ ఆ ఓపెనింగ్స్ తాలూకా ప్రభావం ఇక్కడ కూడా ఉంటుందని చెప్తున్నారు. రెండోది సుజిత్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సుజిత్ అలాగే పవన్ కళ్యాణ్ కలిపి తను చాలా కాలంగా ఈ కథ మీద కసరత్తు చేస్తున్నాడు. స్టైలిష్ ఫిల్మ్ కదా, స్టైలిష్ ఫిల్మ్ చేసి చాలా రోజులైంది. రెండోది సుజిత్ తరహా సినిమా. ఇప్పుడు సాహో తర్వాత తను ఏ ప్రాజెక్టు చేయలే. అవును, టోటల్గా దీని మీదే డెడికేటెడ్గా ఉన్నాడు. ఈ డెడికేషన్ తాలూకా వాల్యూ ఆ సినిమాలో కనిపిస్తుంది అనే అంచనాలు ఉన్నాయి బయట. కాబట్టి ఇది రేట్లు ఫిక్స్ చేస్తోంది. రెండోది స్పెషల్ షోస్ ఉంటాయి డెఫినెట్గా. ఎలాగూ తెలంగాణలో ఉంటాయా లేవా అనేది చర్చ జరుగుతుంది. కానీ తెలంగాణలో కూడా గతంలో ఇచ్చారు. అవును, హరిహర వీరమల్లు చూసాం మనం. ఏపీలో కూడా ఉంటాయనేది బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా, పెద్ద బడ్జెట్ ఇవన్నీ ఉన్నాయి దీనికి. అవును, అందుకని 2 చోట్ల ఈ స్పెషల్ షోస్తో డెఫినెట్గా బ్రేక్ ఈవెన్ అయిపోతాం, పెద్ద నెంబర్ క్రియేట్ చేస్తాం అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది బయ్యర్లలో. ఈ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. కానీ ఇంత ఫిగర్ ఇది రీచ్ అవుతుందా? 225 కోట్లు అనేటువంటిది పోస్టర్ వేయగలరా తెలుగు రాష్ట్రాల వరకే, టోటల్ సౌత్కి కూడా కాదు. కేవలం ఆ 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర, ఈ 2 రాష్ట్రాల్లో వాళ్ళు 225 నెంబర్ క్రియేట్ చేయగలరా లేదా అన్నది ఇప్పుడు టాస్క్ ఫిక్స్ అయింది. దాని మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ మొదలైనవి. ఓవర్సీస్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ మొదలైంది. ఇక్కడ కూడా ఆల్రెడీ జనంలో ఒక వేవ్ మొదలైంది పాజిటివ్గా. ఈ వేవ్ అక్కడ దాకా నడిపిస్తుందా అంటే పవన్ కళ్యాణ్ సినిమాకి ఓపెనింగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయనేది మనం హరిహర వీరమల్లుకు కూడా చూసాం. అవును, అంటే జనం ఆయన సినిమాకి వెళ్ళటం అనేది ఒక అలవాటుగా మారిపోయింది, ఒక వ్యసనంగా మారిన పరిస్థితి. కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఈ కల్ట్ ఫ్యాన్స్ అందరూ కదులుతారు. కంటెంట్ గనక కనెక్ట్ అయితే ఈ ఫిగర్ పెద్ద ఇబ్బంది పెట్టే ఫిగర్ ఏం కాదు. అందుకని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కాన్ఫిడెన్స్ మీద చర్చలు జరుగుతున్నాయి. కంటెంట్ బాగున్న తర్వాత ఈ చర్చలన్నీ పక్కకి వెళ్ళిపోయి ఇది ఇంకా దాటి ముందుకు వెళ్ళినా, ఓవర్ఫ్లో అయినా కానీ మనం అంటే ఆ లెవెల్కి వెళ్ళే కెపాసిటీ ఉంది ఆ సినిమాకి, కంటెంట్ ప్రాపర్గా ఉంటే. కాబట్టి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం ఏం కనబట్టలేదు. కానీ ఒక అంటే ట్రేడ్ ఏరియాల్లో మాత్రం ఒక చర్చ అయితే నడుస్తోంది, ఈ సినిమా ఏం క్రియేట్ చేయబోతోంది అనేది. నీడ్ ఉంది. 225 అనే టార్గెట్ అంటే 225 పరుగులు కొట్టాలని బ్యాట్స్మెన్ అక్కడ నిలబడిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు.